ఆల్రెడీ గచ్చిబౌలి ఓఆర్ఆర్ నుంచి ఎయిర్పోర్టుకు మంచి కనెక్టివిటీ ఉంది. మళ్ళీ అదే రూట్లో మెట్రో ఎందుకు? ఈ ప్రశ్నను రేవంత్ రెడ్డి లేవనెత్తడం వరకు సగటు హైదరాబాదీకి ఎందుకు రాలేదు? కానీ రేవంత్ రెడ్డి సీఎం కావడం వెంటనే ఆ రూట్లో పిలిచిన మెట్రో టెండర్లను రద్దు చేయడం జరిగిపోయాయి. దానికి ప్రత్యామ్నాయంగా ఓల్డ్ సిటీ రూట్ను డెవలప్ చేయాలన్న సీఎం నిర్ణయం వెనుక మంచి మాస్టర్ ప్లాన్ ఉంది. సామాన్యుడి కోణంలోనే ప్రతి ఆలోచన, ప్రజలకు మేలు జరిగేలా ప్రతి నిర్ణయం, భవిష్యత్తు తరాల బాగు కోసమే ఆరాటం. ఇది తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి విజన్. ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజాశ్రేయస్సే అంతిమ లక్ష్యం. ఆ దిశగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటివరకు తన పాలన సాగిస్తున్నారు. అది సంక్షేమ పథకాలైనా, అభివృద్ధి కార్యక్రమాలైనా తన మార్కు పాలనను చూపిస్తున్నారు. తాజాగా రాయదుర్గం శంషాబాద్ రూట్లో మెట్రో రద్దు, ఫార్మాసిటీని వేరే చోటికి తరలించడం లాంటి ప్రతి నిర్ణయం వెనుక రేవంత్ దూరదృష్టి ఉంది. ఇది ఆ ఏరియాలో వచ్చే మెట్రోతో లబ్ధి పొందాలని చూసేవారికి మింగుడు పడని విషయమే. కానీ తప్పదు. బడాబాబుల బాగు కోసం ఆలోచిస్తే ప్రజల జీవితాలు ఆగమైపోతాయి. అందుకే సీఎం రేవంత్ రెడ్డి కఠినమైన కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. హైదరాబాద్ పొట్ట చేత్తో పట్టుకుని వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసుకుంటూ ఉండేవారి సంఖ్య నానాటికి పెరిగిపోతోంది. దాంతో సిటీ పరిధి కూడా విపరీతంగా పెరిగిపోతోంది. అందుకే హైదరాబాద్ అభివృద్ధిపై సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేక దృష్టి పెట్టారు. గత సర్కార్ తీసుకున్న అనాలోచిత నిర్ణయాలకు స్వస్తి పలుకుతూ సరికొత్త అభివృద్ధిని, సరికొత్త హైదరాబాదును ప్రజల ముందు ఉంచాలని ఆరాటపడుతున్నారు. అందులో భాగంగానే ఔటర్ మీదుగా ఎయిర్పోర్టుకు వెళ్లే మెట్రోని రద్దు చేసినట్టు తెలుస్తోంది. అదే సమయంలో పాత బస్తీ మెట్రోని పూర్తి చేయడంపై ఫోకస్ పెట్టారు. భౌగోళిక పరిమితులు లేకుండా అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందే సామర్థ్యం హైదరాబాద్కుందని సీఎం రేవంత్ రెడ్డి చెబుతున్నారు. అందుకే నగరం నలువైపులా డెవలప్మెంట్ జరగాలని అంటున్నారు. తెలంగాణలో ఇప్పటికే 40% పట్టణీకరణ జరిగింది. ఔటర్ చుట్టూ శాటిలైట్ టౌన్షిప్లు అభివృద్ధి చేయాలి అన్నది రేవంత్ రెడ్డి ప్లాన్. అక్కడికి చేరుకునేందుకు రవాణా వ్యవస్థ ఎంతో ముఖ్యమని, అందులో మెట్రో కీలకమంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. అందుకే 2 మార్గాల్ని పరిశీలించాలని, ఒకటి చంద్రాయన్గుట్ట, మైలార్దేవపల్లి, జల్పల్లి విమానాశ్రయం వరకు, రెండోది చాంద్రాయన్గుట్ట, బార్కాస్, పహాడీ షరీఫ్, శ్రీశైలం రోడ్లను పరిశీలించాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. 111 జీవో పరిధిలో అలైన్మెంట్ ఎలా? ఓఆర్ఆర్ ఉండగా అక్కడే మెట్రో ఎందుకు? గత ప్రభుత్వ హయాంలో ముందు వెనుక ఆలోచించకుండా ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు తలూపిన అధికారులు కొత్త సీఎం రేవంత్ రెడ్డి వేసే ప్రశ్నలకి ఉక్కిరిబిక్కిరవుతున్నారు. మెట్రో రైల్పై సమీక్ష సందర్భంగా 111 జీవో పరిధిలో మెట్రో అలైన్మెంట్ ఎలా చేస్తారన్న ప్రశ్నని సంధించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇప్పటికే ఔటర్ రింగ్ రోడ్ లాంటి చక్కటి ప్రయాణ సౌకర్యం అందుబాటులో ఉన్నప్పుడు మళ్లీ మెట్రో సౌకర్యం ఎందుకు అన్నది ముఖ్యమంత్రి ప్రశ్న. దానికి బదులుగా సెంట్రల్ హైదరాబాద్తో పాటు ఈస్ట్ హైదరాబాద్ నుంచి శంషాబాద్ ఎయిర్పోర్టుకు వెళ్లేలా మెట్రో ప్లాన్ చేస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనని ఆయన తెర మీదకు తీసుకొచ్చారు. అందుకే గచ్చిబౌలి శంషాబాద్ ఎయిర్పోర్ట్ మెట్రో ప్రాజెక్టుని పక్కన పెట్టనున్నారు. ఎంజీబీఎస్ ఫలక్నుమా మధ్య దూరం 5.5 కిలోమీటర్లు. గత ప్రభుత్వం ఎందుకు పూర్తి చేయలేకపోయింది? బడ్జెట్లోనే నిధులు విడుదల చేసిందే లేదు. ఎల్ఎన్టీతో ఉన్న ఒప్పందం ప్రకారం పాత బస్తీలోనే మెట్రో పరుగులు పెట్టాలి. కానీ 10 ఏళ్ల పాలనలో కేసీఆర్ సర్కార్ ఆ దిశగా ప్రయత్నాలే చేయలేదు. ఇంతవరకు పనులు ఎందుకు చేపట్టలేదు అన్న దానిపై పూర్తి స్థాయిలో విచారణ చేయాలని అధికారుల్ని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. 7 ఏళ్లు గడుస్తున్నా పాత బస్తీ వాసుల మెట్రో రైలు కల మాత్రం నెరవేరలేదు. మిగతా ఏరియాల్లో మెట్రో పరుగులు తీస్తున్నా పాత బస్తీలో మాత్రం అలైన్మెంట్ విధానాన్ని పరిష్కరించే నాథుడే కరువయ్యాడు. కేవలం 5.5 కిలోమీటర్ల మార్గాన్ని పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందన్న విమర్శలు వెల్లువెత్తాయి. కానీ సీఎం రేవంత్ రెడ్డి మాత్రం పాత బస్తీకి మెట్రో విస్తరించాలన్న పట్టుదలతో ఉన్నారు. అందుకే సీఎంగా బాధ్యతలు చేపట్టిన వారం రోజులకే ఓల్డ్ సిటీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టారు. గతంలో కారిడార్ 2లో భాగంగా జేబీఎస్ నుంచి ఫలక్నుమా వరకు చేపట్టాల్సిన 15 కిలోమీటర్ల పనులు స్థానిక నేతల అభ్యంతరాలతో ఎంజీబీఎస్ వరకు మాత్రమే పూర్తయ్యాయి. ఫలక్నుమా వరకు 5.5 కిలోమీటర్ల పనులకి బ్రేక్ పడింది. మెట్రో అలైన్మెంట్ మార్చాలని స్థానిక నేతల డిమాండ్ నేపథ్యంలో అధికారులు పనులు నిలిపేశారు. ఆ సమస్యను ఇంతవరకు పరిష్కరించలేదు.
పాత అలైన్మెంట్ మార్చి పనులు పూర్తి చేసేందుకు 2021 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం 800 కోట్లు, 2022 బడ్జెట్లో 500 కోట్లు కేటాయించినప్పటికీ నిధుల్ని మాత్రం విడుదల చేయలేదు. పాత బస్తీ మీదుగానే ఎందుకు వెళ్ళాలి? ఇది ఇప్పుడు తలెత్తుతున్న ప్రశ్న. దానికి కూడా సీఎం రేవంత్ రెడ్డి వద్ద సమాధానం ఉంది. హైదరాబాద్కి షాన్ ఓల్డ్ సిటీ, కానీ ఆ ఏరియా మాత్రం అభివృద్ధికి ఎల్లవేళలా దూరంగానే ఉంటుంది. ప్రభుత్వాలు ఎన్ని మారినా అక్కడి ప్రజల జీవితాల్లో వెలుగులు వచ్చింది మాత్రం లేదు. అందుకే సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ ఓల్డ్ సిటీపై పెట్టారు. పాత బస్తీకి మెట్రో సేవలు అందుబాటులోకి వస్తే అక్కడి వారికి ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని గుర్తించారు. ముఖ్యంగా ఆ రూట్లోనే ఎయిర్పోర్ట్ వరకు మెట్రో సేవలు ఉండడంతో ఆ ఏరియాలో అభివృద్ధి చాలా వేగంగా జరిగిపోతోంది. ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతాలే కాకుండా ఓల్డ్ సిటీ లాంటి ఏరియాని అభివృద్ధి చేస్తే అక్కడి ప్రజల జీవన విధానంలో అనేక మార్పులొస్తాయి. రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రోతో ఎవరికి లాభం? రైమంటూ దూసుకెళ్లే ఓఆర్ఆర్ ఉండనే ఉందిగా. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించతలపెట్టిన రాయదుర్గం ఎయిర్పోర్ట్ మెట్రో ఎక్స్ప్రెస్ కారిడార్ని 2019లో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. దాదాపు 6,250 కోట్ల అంచనా వ్యయంతో ఢిల్లీ మెట్రో రైలు అధికారులు కూడా డిపిఆర్ రెడీ చేసి ప్రభుత్వానికి ఇచ్చారు. ఎన్నికల ముందు హడావిడిగా ప్రాజెక్టుకి శంకుస్థాపన చేశారు కేసీఆర్. కానీ ఈ మెట్రోతో ఎవరికి ఉపయోగం అన్నదే చర్చనీయాంశం. గచ్చిబౌలి నుంచి శంషాబాద్ రూట్లో కేసీఆర్కు సన్నిహితంగా ఉండే రియల్ ఎస్టేట్ వ్యాపారుల లబ్ధి కోసమే అన్న వాదన బలంగా వినిపిస్తోంది. మెట్రో నిర్మాణంతో ఆ రూట్లో భూముల ధరలు, అపార్ట్మెంట్ల ధరలు భారీగా పెరుగుతాయి. దీనివల్ల వెంచర్లు వేసిన రియల్ ఎస్టేట్ వ్యాపారులకి భారీగా లాభం జరుగుతుంది. అదే సమయంలో ప్రభుత్వంపై మాత్రం భారీగా భారం పడుతుంది. ఔటర్ రింగ్ రోడ్ ద్వారా అరగంటలో ఎయిర్పోర్ట్కి వెళ్లే వీలున్నప్పుడు మళ్లీ అంతే సమయం పట్టే మెట్రో అదే దారిలో ఎందుకంటూ గతంలోనూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరి మాట వినకుండా ఆ ప్రాజెక్టుకు టెండర్లు కూడా పిలిచింది. ప్రస్తుతమైతే ఆ టెండర్లని రద్దు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారుల్ని ఆదేశించారు. రేవంత్ ఆదేశాల్ని సరిగ్గా గమనిస్తే అందులో చాలా కారణాలు కనిపిస్తాయి. రాయదుర్గం రూట్లో ఇప్పటికే ఎయిర్పోర్ట్ వరకు ఓఆర్ఆర్ అందుబాటులో ఉంది. గచ్చిబౌలి వద్ద ఓఆర్ఆర్ పైకి ఎంటర్ అయితే శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద ఎగ్జిట్ అవుతారు. ఎక్కడా కూడా ట్రాఫిక్ ఇబ్బందులు కూడా ఉండవు. అలాంటి రూట్లోనే మళ్లీ మెట్రోని ఎక్స్పాన్షన్ చేయడం కరెక్ట్ కాదని సీఎం రేవంత్ రెడ్డి భావించారు. అందుకే ఆ పాత టెండర్లని రద్దు చేశారు. అంతేకాదు ఎల్ఎన్టీ మెట్రో రైల్, జీఎంఆర్ ఎయిర్పోర్ట్ రాయితీ ఒప్పందాల్ని పరిశీలించాలని, మూసీ వెంట రోడ్ కమ్ మెట్రో కనెక్టివిటీ పెంచేలా ప్రణాళికను తయారు చేయాలని అధికారుల్ని ఆదేశించారు. మొత్తంగా హైదరాబాద్ మెట్రో రైల్ డెవలప్మెంట్, ఇతర అంశాలపై సీఎం జరిపిన సమీక్ష ఆద్యంతం సంచలనంగా మారింది. ఓఆర్ఆర్ చుట్టూ కూడా రియల్ ఎస్టేట్ డెవలప్ అవుతుందా అంటే నో అనే చెప్పాలి. కేవలం అప్ప, నార్సింగి, కిస్మిత్పుర ఎయిర్పోర్ట్ వైపు మాత్రమే రియల్ బూమ్ కనిపిస్తోంది. మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఈ ఏరియాల్లోనే భూముల ధరలకు కూడా రెక్కలొచ్చాయి. కానీ ఓఆర్ఆర్ చుట్టూ ఉన్న మిగతా ప్రాంతాల్లో ఎందుకు ల్యాండ్ రేట్స్ పెరగడం లేదు? అంటే అభివృద్ధి మొత్తం కూడా రాయదుర్గం నుంచి ఎయిర్పోర్ట్ వైపే కనిపిస్తోంది. ఇదే విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సీరియస్గా తీసుకున్నారు. సమాంతర అభివృద్ధి సాధించినప్పుడే రాష్ట్రం అన్ని విధాలా డెవలప్ అవుతుందని అన్నారు. ప్రజల జీవన విధానం కూడా మెరుగవుతుంది. అందుకే ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నారు చీఫ్ మినిస్టర్.